నమస్కారం. ఈరోజు కార్మిక వ్యవస్థ ఎలా ఉందంటే ఈ ప్రభుత్వంలో కార్మిక సమస్యలను పట్టించుకోలేని స్టేజీలో ఈ యొక్క ప్రభుత్వం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అతి పుణ్యక్షేత్రమైంది. యావత్ ప్రపంచం అంతా అయ్యా తిరుమల తిరుపతి దేవస్థానంలో పోతే వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడయ్యా, కాబట్టి అక్కడ అందరికీ న్యాయం జరుగుతుంది, మనకు మేలు జరుగుద్ది. కాబట్టి కోట్ల రూపాయలు మనం డొనేషన్లు ఇస్తాము, ఉండిలో వేస్తామని రోజుకు కోట్ల రూపాయలు వస్తున్న దేవస్థానంలో ఎంత అరాచకం జరుగుతుందంటే వాళ్ళు కాంట్రాక్ట్ పరంగా కొన్ని కంపెనీలకు ఇచ్చారండి. వాళ్ళు సూపర్వైజర్లు పెట్టి ఆ సూపర్వైజర్లు ఆ కార్మికులని నానా హింస పెడుతున్నా కూడా పట్టించుకోరు. ఎందుకనంటే వాళ్ళ మీద ఇంకో సూపర్వైజర్ ఉంటాడు, హెల్త్ ఆఫీసర్ ఉంటాడు, హెల్త్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, మరి చాలామంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఉండి కార్మికులను హింస పెడుతున్నారు. ఒక అమ్మాయి న్యాయం మాట్లాడిన దానికి ఆమె డ్యూటీ లేకుండా చేశారు. అది అయిపోయిందిలేండి, ఒకసారి చెప్పాం. ఈరోజు ఇంకో ఆయన న్యాయం మా కోసం కేవలం మనం అంతా ఐక్యంగా ఉండాలా, మనకు ఒక పార్టీ అధికారంలో ఉంటే మన అధికారం ఉన్నా లేకపోయినా మనకు ఒక పార్టీ అండదండలు ఉండాలా, మీరందరూ కలిసి రండి అన్నదానికి అతనికి దాదాపు డ్యూటీ లేకుండా చేసి ప్రతిరోజు అతను తిప్పించుకుంటున్నారు. అసలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో న్యాయం అడగకూడదా, ధర్మం అడగకూడదా? న్యాయం అడిగితే శిక్షిస్తారా? అంటే అతను అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి శిక్షించారు. నేను పనిచేయటంలా, నేను రిటైర్డ్ అయి ఉన్నా, నాకు 79 సంవత్సరాలు, నన్ను కూడా శిక్షించండి అంటే మీ యొక్క రాజ్యాంగంలో కార్మిక సమస్యలు పరిష్కరించలేనప్పుడు 79 సంవత్సరాలైన అతను యథార్థం మాట్లాడితే అతను కూడా శిక్షించచ్చా? ఇదేనా ధర్మం? నేను 24/12/2025 మెమోరాండం ఇచ్చాం, దానికి సమాధానం రాలా. తర్వాత మళ్ళా ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఇంకో మెమోరాండం ఇచ్చాం, దానికి సమాధానం. అంటే పవిత్రమైన దేవుడు, కలియుగ దేవుడు, పైనుంచి వచ్చిన దేవుడు కాడనే మనకు న్యాయం దొరకకపోతే ఇంకెక్కడ దొరుకుద్ది? మేమేమో అన్య మతాల గురించి ప్రచారం చేయటంలో మా కార్మిక సమస్యల మీద మేము అడిగితే ఉద్యోగాలు లేకుండా చేస్తారా? ఇదే ధర్మం? అంటే మీరు మాత్రం ఉద్యోగాలు చేసుకొని అడ్డదారులను దొడ్డిదారులను అవినీతిని కూడా ప్రోత్సహించుకుంటూ మీరు మటుకు అంచెలంచెలుగా పెరగచ్చు. కానీ ఒకటేనండి, వెంకటేశ్వర స్వామి గారి దగ్గర సంపాదించుకున్న ఏ వ్యక్తి అయినా సరే తిరుపతి దాటంగా సంపాదన ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. దేవుడి దగ్గర మీరు పాపాలు చేయొద్దు. ఆ యొక్క కాంట్రాక్ట్ లేబర్స్ అనేకమైన కంపెనీలకి మీరు టెండర్లు ఇచ్చారు. వాళ్ళు అక్కడ పని చేస్తున్న ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కూడా నీచంగా మాట్లాడుతున్నారు, నీచమైన పనులు చెయ్యాలని అడుగుతున్నారు. అయ్యా వాళ్ళు చేసేదే నీచమైన పనులు. ఏంటయ్యా అంటే వాళ్ళు ఆ లెక్కలన్నీ ఈ యొక్క పుణ్యస్థలం అని గౌరవమైన భక్తులుగా దేవుడి కోసం వచ్చి వాళ్ళు చేసిన అన్ని బాత్రూముల్ని ఇంత చండాలం చేసినా, రోడ్లపై ఏం చెత్త వేసినా, లేకపోతే అక్కడ ఉండి వాంతులు చేసుకున్నా, అవన్నీ కూడా వాళ్ళు పని చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క సమస్యలు మీరు తీర్చటం లేదు. ఎందుకని తీర్చరు? సమస్యల మీద మెమోరాండాలు ఇవ్వకూడదా? మెమోరాండాలు ఇస్తే ఆ వ్యక్తిని దాదాపు 10-15 రోజుల నుంచి డ్యూటీ లేకుండా చేస్తారా? ఇదేనా ధర్మం? ఇదేనా న్యాయం? మేము అన్య మతాన్ని గురించి మాట్లాడటం వల్ల మీరు మాట్లాడుతున్నారు. ఎందువల్లంటే మీరు అన్య మతస్థులాగా అక్కడ పోతున్నారు. ఆ సంగతి అసెంబ్లీలో గొడవలు కూడా జరిగినాయి, దాన్ని ఎవడు కాదంటున్నా. అరే లడ్డు గురించి ఒక గొడవ పెట్టుకుంటే ఒక ఆయన చెప్పులు ఎత్తుకొని వచ్చాడు, చెప్పులు వచ్చి గొడవలు పెట్టుకుంటారు. ఏమండి, పవిత్రమైన దేవస్థానంలో లడ్డూని పాడు చేశారు. అయ్యా లడ్డూని పాడు చేశారంటే నేను చెప్పులతో వెంకటేశ్వర స్వామి చేసుకున్నాడు. ఇది తప్పు కాదా? వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేరు? వెంకటేశ్వర స్వామిని పటాన్ని పట్టుకొని చెప్పులు వేసుకొని వస్తే వాళ్ళ మీద ఎందుకు మీరు ఆ యొక్క అసెంబ్లీ నుంచి ఎందుకు బయటికి పంపించలేకపోయినారు? మీ చేతగడతాను కాదా? కార్మికులనైతే మీ కట్టుబాటులో ఉండాలని, కార్మికులని మీ బానిసలాగా మీ కాళ్ళ కింద ఉండాలని వాళ్ళకి మీరు సరైన జీతాలు ఇవ్వటం లేదు, వాళ్ళకి రావాల్సిన రాయితీలు ఇవ్వటం లేదు. ఆ రాయితీలు అడిగిన దానికి మీరు ఇది చేస్తున్నారు. కాబట్టి ఇది తప్పు. త్వరలో ఇది కానీ లేకపోతే నేను నెల్లూరు నుంచి ఒక జెండా పట్టుకొని తిరుమలకి నడిచి వస్తా. నేను దేవస్థానం కాడ అడగను, అలిపిది వరకే నడిచి వస్తా. మా కార్మిక సమస్యలు పరిష్కరించాలా, పరిష్కరించకపోతే మాత్రం తప్పదు.
నేను ఇప్పుడు ఆర్టీసీ విషయంలో పాదయాత్రను ఇచ్చున్నాను. ఆ ఆర్టీసీ విషయాన్ని పక్కన పెట్టి ఈ యొక్క కార్మిక తిరుమల తిరుపతిలో కాంట్రాక్ట్ లేబర్సు అంటే మీరు కాంట్రాక్ట్ ఇచ్చిన కంపెనీల యొక్క కార్మికులు వాళ్ళని 180 రోజులు పనిచేసిన వాళ్ళు ఎందుకు పర్మనెంట్ చేయరు? అంటే వాళ్ళని పర్మనెంట్ చేసే వాళ్ళు హక్కులకు వస్తాయా? మీరు మటుకు పర్మనెంట్ ఉద్యోగాలు తీసుకోవచ్చు, మీరు మటుకు రాయితీలు పొందొచ్చు. కాబట్టి వాళ్ళని ఈ యొక్క కాంట్రాక్ట్ కంపెనీలన్నీ రద్దు చేసి వాళ్ళు రెగ్యులర్ చేయాల్సిందే. వాళ్ళకి మీరు ఆర్టీసీ ఈ యొక్క అక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇస్తున్న రాయితీలు కూడా వీళ్ళకి ఇవ్వాల్సిందే అని మీకు సమన్వయంగా తెలియజేస్తూ విరమిస్తున్నాను. నా పేరు ఎస్సి సుబ్బారావు. నేను అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ సౌత్ జోన్ ఇన్ఛార్జిని. మీరేమైనా చేయండి, నేను న్యాయం మాట్లాడుతున్నా, అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నా. నేను ఎవరిని తిట్టడంలా, ఎవరిని నేను తిట్టను. ఎందుకంటే పెట్టేది మీరు, మిమ్మల్ని మేము తిట్టుకుంటూ మాకేం వస్తుందండి? మిమ్మల్ని బతిలాడుకుంటున్నాం, మా సమస్యలు పరిష్కరించమని బతిలాడుకుంటున్నాం. కాబట్టి మా సమస్యల పరిష్కారం కోసం ఇటు కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది పదవులు తీసుకున్న వ్యక్తులు కూడా ఈ అన్యాయాన్ని చూస్తూనే గమ్ముకుంటున్నారు. అక్కడక్కడ మీటింగ్లో మనకు చెప్తారు, సిటీ సిటీలో అటు జరుగుతుంది, దాన్ని న్యాయం చేయాలని, దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ పార్టీలో చచ్చిపోతున్నా కూడా ఎంతమంది అమ్మాయిని అక్కడ ఉన్న పిల్లకాయలు వాళ్ళకి ఇష్టపడలేదని చంపినా ఆ కేసుల్ని ఆ పార్టీ మేనేజ్ అంటే వాళ్ళు చైనా వాళ్ళు కాబట్టి ఇక్కడ వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి డబ్బుతో రూపుమాపుతున్నారు. నిన్నకు ఒక కార్మికుడు మరణిస్తే, ఉరేసుకుని మరణిస్తే అది కూడా డబ్బుతో మాపు చేశారు. తమిళనాడు నుంచి వస్తూ ఉంటే 30 మంది 40 మందో అది యాక్సిడెంట్ జరిగితే మొత్తం చచ్చిపోతే దాన్ని కూడా డబ్బుతో మాయించేస్తున్నారు. డబ్బుతో మీరు వ్యవస్థను కొనవచ్చు కానీ న్యాయాన్ని కొనలేరు. ఇది ఎట్లా ప్రజల నోట్లో ఉంది, ప్రజల ఆలోచనలో ఉంది. వీళ్ళు తిరుగుబాటు చేయకముందే మీరు న్యాయం చేస్తారని మీకు అందరికీ సమానంగా తెలియజేస్తూ మా సమస్య పరిష్కరించమని మరొకసారి అందరినీ కూడా కోరుకుంటున్నాం.